ఓం శాంతి. 23/6/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా బ్యాలెన్స్తో ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకునే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఒక ఆత్మను, ఒక చైతన్య శక్తిని. నేను దేహానికి భిన్నంగా ఉన్నాను. దేహంలో ఉంటూ కూడా దేహభానం నుండి ముక్తునిగా ఉన్నాను. నేను విదేహి ఆత్మను. నేను ప్రేమగా బాప్దాదాను గుర్తు చేస్తున్నాను. బాప్దాదా వద్దకు వతనంలోకి చేరుకున్నాను. బాప్దాదా ఎంతో ప్రేమగా నన్ను వారి వద్దకు పిలుస్తూ ఉన్నారు. బాప్దాదా నన్ను హోలీ హంస రూపంలో చూస్తున్నారు. వతనంలో అడ్వాన్స్ పార్టీ యొక్క విశేషాత్మలు కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు. నలువైపులా హోలీ హంసలు కనిపిస్తున్నారు. మనోభిరాముడైన బాప్దాదా వద్దకు చేరుకుంటూనే నా మనసు యొక్క చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రకరకాల చిన్న పెద్ద మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాప్దాదా ఎదురుగా ప్రకాశిస్తూ ఉన్న, మెరుస్తూ ఉన్న వజ్రాల యొక్క పౌడర్లు పళ్ళాలు నింపుగా పెట్టి ఉన్నాయి. బాబా యొక్క ఒక్క సంకల్పంతో ఆ రంగురంగుల మెరుస్తూ ఉన్న వజ్రాల పౌడర్లు నా సూక్ష్మ శరీరంపై పడ్డాయి. బాప్దాదా నాపై దివ్య గుణాలు మరియు దివ్య శక్తుల యొక్క రంగులు వేస్తున్నారు. అలౌకిక ప్రేమ యొక్క పన్నీరు చల్లుతున్నారు మరియు గులాబీ పుష్పాలు నాపై వేస్తున్నారు. నా సూక్ష్మ శరీరం ప్రకాశంతో నిండిపోయింది. నేను స్వచ్ఛంగా మరియు పావనంగా అయ్యాను. నేను పవిత్రంగా సంతోషంగా ఉండే హంసను. నా హృదయం స్వచ్ఛంగా మరియు శుద్ధంగా ఉంది. నా శుభ ఆశలు ప్రతి ఒక్కటి సహజంగా నెరవేరుతుంది. నేను సదా తృప్తాత్మను. నేను
స్వచ్ఛమైన హృదయం కల ఆత్మను కావున బాప్దాదాకు అతి ప్రియంగా మరియు సమీపంగా ఉన్నాను. నేను బాబా యొక్క హృదయ సింహాసనాధికారిని. సర్వశ్రేష్ఠ సంకల్పాలు నెరవేరిన కారణంగా వృత్తిలో, దృష్టిలో, మాటలో, సంబంధ సంపర్కంలో నేను సరళంగా ఉన్నాను. నా మనస్సు, బుద్ధి మరియు మాట ఒకేలా సమానంగా ఉన్నాయి. సరళ స్వభావం కలిగి ఉన్న కారణంగా నేను సదా నిర్మాణ చిత్తునిగా, నిరహంకారిగా, నిస్వార్థపరునిగా ఉన్నాను. సేవలో ముందుకు వెళ్తూ కూడా నాకు సదా సరళ చిత్తము, సరళ వాణి, సరళ వృత్తి మరియు సరళ దృష్టి ఉంటాయి. నాలో సదా నిర్మాణత కనిపిస్తుంది. నేను సర్వుల నుండి ఆశీర్వాదాలు తీసుకోవాలి. నేను స్వపురుషార్థం మరియు సేవతో పాటుగా బాప్దాదా మరియు పరివారంలోని చిన్న పెద్ద అందరి యొక్క ఆశీర్వాదాలను జమ చేసుకుంటున్నాను. సర్వుల నుండి ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకుంటూ నేను దాతాతనపు స్థితి, దయార్థ హృదయనిగా అయ్యే స్థితి అనుభవం చేస్తున్నాను. సేవ చేయడంతో పాటుగా నిర్మాణతతో, కలుపుగోలుతనంతో ఉండే పుణ్య ఖాతాను జమ చేసుకుంటున్నాను. పుణ్యం జమ చేసుకుంటూ స్వచ్ఛమైన హృదయంతో హృదయాభిరాముని యొక్క హృదయంలో లీనమైపోతూ ఉన్నాను. ఏ రూపంలోని మాయ అయినా సరే, సూక్ష్మ రూపంలోనైనా, రాయల్ రూపంలోనైనా, స్థూల రూపంలోనైనా, స్వప్న మాత్రమైనా మాయ నా వద్దకు రాలేదు. నేను శ్రేష్టంగా ఉన్నాను. నేను స్వచ్ఛంగా ఉన్నాను. బాప్దాదా సాంగత్యం యొక్క రంగులో రంగరించబడి ఉన్నాను. దివ్య శక్తులతో నిండుగా ఉన్నాను. నేను హోలీ హంసను. వినమ్రునిగా ఉన్నాను. నిర్మాణ కార్యం చేసేవానిగా ఉన్నాను. ఓం శాంతి.
ఓం శాంతి. ఈరోజు మురళి 26/6/2024. బాప్ దాదా మహావాక్యాలు. మధురమైన పిల్లలు, సదా ఈ నశాలోనే ఉండండి. మాది పదమాపదం భాగ్యము. స్వయం పతిత పావనుడైన తండ్రికి మేము పిల్లలుగా అయ్యాము. వారి నుండి మాకు అనంతమైన సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది. ప్రశ్న: పిల్లలైన మీకు ఏ ధర్మం పైన అయిష్టము లేక ద్వేషము ఉండకూడదు, ఎందుకు? జవాబు చెప్తారు: ఎందుకంటే మీకు బీజము మరియు వృక్షం గురించి తెలుసు. ఇది మనుష్య సృష్టి రూపీ అనంతమైన వృక్షమని, ఇందులో ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉందని మీకు తెలుసు. నాటకంలో ఎప్పుడు పాత్రధారులు ఒకరికొకరు ద్వేషించుకోరు. మనం ఈ నాటకంలో హీరో హీరోయిన్ల పాత్రను అభినయించాము అని కూడా మీకు తెలుసు. మీరు ఏ సుఖమైతే చూశారో దానిని ఇంకెవ్వరు చూడలేరు. మొత్తం విశ్వమంతటి పైన రాజ్యం చేసేవాళ్ళం మేమే అని మీకు అపారమైనటువంటి సంతోషం ఉంటుంది. ఓం శాంతి. ఓం శాంతి అని అనడంతోనే పిల్లలకు ఏ జ్ఞానమైతే దొరికిందో అదంతా బుద్ధిలోకి వచ్చేయాలి అని బాబా చెప్తారు. తండ్రి బుద్ధిలో కూడా ఏ జ్ఞానం ఉంది? ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం. దీనినే కల్పవృక్షము అని కూడా అంటారు. దీని ఉత్పత్తి, పాలన మరియు వినాశనం ఎలా అవుతుంది అనేదంతా బుద్ధిలోకి రావాలి అంటున్నారు బాబా. ఏ విధంగా ఆ జడమైన వృక్షము ఉంటుందో అలా ఇది కూడా చైతన్యమైనది. బీజం కూడా చైతన్యమైన వారు. వారి మహిమని కూడా గానం చేస్తారు. వారు సత్యము, చైతన్యము అనగా వృక్షం యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. వారి కర్తవ్యం గురించి ఎవరికీ తెలీదు. బాబా చెప్తారు, ప్రజాపిత బ్రహ్మ యొక్క కర్తవ్యాన్ని కూడా తెలుసుకోవాలి కదా. బ్రహ్మను ఎవ్వరూ తలుచుకోరు. బాబా అంటారు, అసలు వాళ్ళ గురించి తెలియనే తెలియదు అంటారు. అజ్మీర్లో బ్రహ్మ మందిరం ఉంది. త్రిమూర్తి చిత్రాన్ని ముద్రిస్తారు. అందులో బ్రహ్మ, విష్ణు, శంకరులు ఉన్నారు. బ్రహ్మ దేవతాయ నమః అని అంటారు. ఈ సమయంలో బ్రహ్మని దేవత అని అనలేరని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. బాబా చెప్తారు, వారు ఎప్పుడైతే సంపూర్ణమవుతారో అప్పుడే దేవత అని పిలువబడతారు. సంపూర్ణంగా అయి సూక్ష్మవతనంలోకి వెళ్ళిపోతారు. మీ తండ్రి పేరు ఏమిటి అని బాబా అడుగుతారు. ఎవరిని అడుగుతారు? ఆత్మను. ఆత్మ నా బాబా అని అంటుంది. ఆ మాట ఎవరు అన్నారు అన్నది ఎవరికైతే తెలీదో వారు ప్రశ్నను అడగలేరు. తప్పకుండా అందరికీ ఇద్దరు తండ్రులు ఉన్నారని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. బాబా అంటారు, జ్ఞానాన్ని అయితే ఒక్క తండ్రియే ఇస్తారు. వీరు శివబాబా రథమని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బాబా ఈ రథం ద్వారా మనకు జ్ఞానాన్ని వినిపిస్తారు. ఒకటేమో ఇది దేహదారి అయిన బ్రహ్మబాబా రథము, ఇంకొకటి ఇది ఆత్మీక తండ్రి రథం కూడా. ఆ ఆత్మీక తండ్రికి సుఖ సాగరుడు, శాంతి సాగరుడు అనే మహిమ ఉంది. వీరు అనంతమైన తండ్రి అని, వీరి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుందని మొదట బుద్ధిలో ఉంటుంది. బాబా చెప్తారు, పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. నిరాకారుడిని పతిత పావన రండి అని పిలుస్తారు. ఆత్మయే పిలుస్తుంది. ఎప్పుడైతే పావన ఆత్మగా ఉంటారో అప్పుడు పిలవరు. పతితముగా ఉన్నప్పుడు పిలుస్తారు. ఆ పతిత పావనుడైన తండ్రి ఈ తనువులోకి వచ్చారని ఇప్పుడు ఆత్మనైనా మీకు తెలుసు. మనం వారికి చెందిన వారిగా అయ్యాము అన్నది మర్చిపోకూడదు. బాబా చెప్తారు, ఇది కేవలం సౌభాగ్యమే కాదు, పదమాల భాగ్యం యొక్క విషయం. మరి అటువంటి తండ్రిని ఎందుకు మర్చిపోవాలి? ఈ సమయంలో తండ్రి వచ్చారు. ఇది కొత్త విషయము.
బాబా చెప్తారు శివ జయంతిని కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. కాబట్టి తప్పకుండా వారు ఒక్కసారి వస్తారు. లక్ష్మీనారాయణులు సత్యయుగంలో ఉండేవాళ్ళు. వారు ఈ సమయంలో లేరు. కాబట్టి వారు పునర్జన్మలు తీసుకొని ఉంటారని అర్థం చేయించాలి. 16 కళల నుండి 12, 14 కళలలోకి వచ్చి ఉంటారు. ఈ విషయాల గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. బాబా చెప్తారు సత్యయుగం అని కొత్త ప్రపంచానికి చెప్తారు. అక్కడ అన్నీ కొత్తగానే ఉంటాయి. దేవతా ధర్మం పేరు కూడా మహిమ చేయబడుతుంది. అదే దేవతలు ఎప్పుడైతే వామమార్గంలోకి వెళ్తారో అప్పుడు వారిని కొత్తవారు అని అనలేరు. అలాగే దేవతలు అని కూడా చెప్పలేరు. మేము వారి వంశావళికి చెందిన వాళ్ళం అని ఇంకెవ్వరూ అలా చెప్పరు. ఒకవేళ స్వయాన్ని ఆ వంశావళికి చెందిన వారిగా భావించినట్లయితే మరి వారి మహిమని మరియు తమ నిందను ఎందుకు చేసుకుంటారు? మహిమను చేస్తూ ఉన్నారంటే తప్పకుండా అప్పుడు వారిని పవిత్రులుగా, స్వయాన్ని అపవిత్రులుగా, పతితులుగా భావిస్తున్నారు. పావనుల నుండి పతితులుగా అవుతారు, పునర్జన్మలు తీసుకుంటారు. మొదట ఎవరైతే పావనులుగా ఉండేవారో వాళ్ళే మళ్ళీ పతితులుగా అయినారు. పావనుల నుండి ఇప్పుడు పతితులుగా అయ్యారని మీకు తెలుసు. మీరు స్కూల్లో చదువుకుంటారు. అందులో నెంబర్ వారుగా 1st, 2nd, 3rd క్లాస్ అయితే తప్పకుండా ఉంటాయి. తమను తండ్రి చదివిస్తూ ఉన్నారని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. అందుకే వస్తారు కదా, లేకపోతే ఇక్కడకు వచ్చే అవసరం ఏముంది? బాబా అంటారు ఇతనేమి గురువు, మహాత్మా, మహాపురుషుడు మొదలైనవేవి కాదు. ఇది సాధారణ మనుష్య తనువు, అందులోనూ చాలా పాతది. అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను అని చెప్తారు బాబా. ఇతనికి ఇంకే మహిమ లేదు, కేవలం ఇతనిలోకి ప్రవేశిస్తాను, అప్పుడు ఇతని పేరు ప్రఖ్యాతమవుతుంది అని చెప్తారు. లేకపోతే ప్రజాపిత బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మనుషులు తప్పకుండా తికమక పడతారు కదా. బాబా చెప్తారు తండ్రి మీకు అర్థం చేయించారు కాబట్టి మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. బ్రహ్మ యొక్క తండ్రి ఎవరు? బ్రహ్మ, విష్ణు, శంకరులు. వీరి రచయిత ఈ శివబాబా అన్నమాట. బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. పరంపిత పరమాత్మ ఎవరైతే పరంధామంలో ఉంటారో వారిదే ఈ రచన అన్నమాట. బ్రహ్మ, విష్ణు, శంకరుల కర్తవ్యం వేరు. ఎవరైనా 3, 4 కలిసి ఉన్నా వారందరి కర్తవ్యాలు వేరువేరుగా ఉంటాయి. పాత్ర ప్రతి ఒక్కరిది, ఎవరిది వారిదే. ఇన్ని కోట్లాది మంది ఆత్మలు ఉన్నారు, ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు. బాబా చెప్తారు ఈ అద్భుతమైన విషయాలు అర్థం చేసుకోబడతాయి. ఎంతమంది మనుషులు ఉన్నారు? ఇప్పుడు చక్రం పూర్తి అవుతుంది. ఇది అంతిమం కదా. అందరూ తిరిగి ఇంటికి వెళ్తారు. మళ్ళీ చక్రం రిపీట్ అవుతుంది. తండ్రి ఈ విషయాలన్నింటినీ రకరకాలుగా అర్థం చేస్తూ ఉంటారు. ఇది కొత్త విషయమేమి కాదు అంటారు బాబా. కల్పం పూర్వం కూడా అర్థం చేయించాను అని అంటారు. వీరు చాలా ప్రియమైనటువంటి తండ్రి. ఇటువంటి తండ్రినైతే చాలా ప్రేమగా తలంపు చేయాలి. మీరు కూడా ఆ తండ్రికి ప్రియమైన పిల్లలే కదా. తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు. మొదట అందరూ ఒక్కరినే పూజ చేసేవారు. భేదభావాల విషయమే లేదు. ఇప్పుడు ఎన్ని భేదభావాలు ఉన్నాయి. వీరు రాముని భక్తులు, వీరు శ్రీకృష్ణుని భక్తులు అని అంటారు. రాముని భక్తులు ధూపం వేస్తే కృష్ణుని ముక్కను మూసేస్తారు. ఇటువంటి విషయాలు కూడా కొన్ని శాస్త్రాలలో ఉన్నాయి. ఒకరు మా భగవంతుడు గొప్పవారు అని అంటే ఇంకొకరు తమ భగవంతుడు గొప్పవారు అని అంటారు. ఇద్దరు భగవంతుల్లో ఉన్నారు అని భావిస్తారు. కాబట్టి పొరపాటు జరిగిన కారణంగా అందరూ అధర్మయుక్తమైన పనులే చేస్తారు. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, పిల్లలు భక్తియే జ్ఞానం, జ్ఞానమే జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి, మిగిలిన వారంతా భక్తి సాగరులే అని చెప్తూ ఉన్నారు. జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు జ్ఞానవంతులుగా అయ్యారు. తండ్రి మీకు తమ మరియు మొత్తం చక్రం యొక్క పరిచయాన్ని కూడా ఇచ్చారు. దీనిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు.
అందుకే బాబా అంటారు, పిల్లలైన మీరు స్వదర్శన చక్రధారులు. పరంపిత పరమాత్మ అయితే ఒక్కరే, మిగిలిన వారంతా పిల్లలే పిల్లలు. పరంపిత అని తమను తాము ఎవరు పిలుచుకోలేరు. మంచి వివేకవంతులైన మనుషులు ఎవరైతే ఉంటారో వారు ఇది ఎంత పెద్ద డ్రామా అని భావిస్తారు. అందులో పాత్రధారులందరూ అవినాశి పాత్రను అభినయిస్తారు. ఈ చిన్నని నాటకాలైతే అల్పకాలికమైనవి, ఇది అనాది అవినాశి అని చెప్తూ ఉన్నారు బాబా. ఇది ఎప్పుడూ కూడా ఆగిపోదు. ఇంత చిన్నని ఆత్మకు శరీరం తీసుకోవడం మరియు వదిలేయడం మరియు పాత్రను అభినయించడం అనేది ఎంత పెద్ద పాత్ర లభించింది. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. వీటిని ఎవరైనా గురువు వినిపించి ఉన్నట్లయితే మరి అతనికి వేరే శిష్యులు కూడా ఉంటారు కదా. కేవలం ఒక్క శిష్యుడే ఉంటే ఏం పనికొస్తారు? ఎవరైతే పూర్తిగా ఫాలో చేస్తారో వారినే ఫాలోవర్ అని అంటారు. వీరి వస్త్రాలు మొదలైనవేవి వారిలా లేవు, మరి వీరిని శిష్యులు అని ఎవరంటారు? ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రినే ఫాలో చేయాలి. ఊరేగింపు ఉంటుంది కదా, శివుని ఊరేగింపు అని కూడా అంటారు. ఇది నా ఊరేగింపు అని బాబా చెప్తూ ఉన్నారు. మీరందరూ భక్తులు, నేను భగవంతుని, మీరందరూ ప్రేయసులు. మిమ్మల్ని అలంకరించి తీసుకెళ్ళడానికి బాబా వచ్చారు. మరి మీకు ఎంత సంతోషం ఉండాలి. ఇప్పుడు మీకు సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసు. మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అవుతారు. అప్పుడు పవిత్ర రాజ్యం లభిస్తుంది. నేను అంతిమంలోనే వస్తాను అని తండ్రి అర్థం చేస్తారు. పావన ప్రపంచ స్థాపనని మరియు పతిత ప్రపంచ వినాశనాన్ని చేయించడానికి రండి అనే నన్ను పిలుస్తారు. అందుకే నన్ను మహాకాలుడు అని కూడా అంటారు. మహాకాలుని మందిరం కూడా ఉంటుంది. కాలుని మందిరాన్ని చూస్తారు కదా, శివుడిని కాలుడు అని అంటారు కదా. మీరు వచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. బాబా చెప్తారు, వారు ఆత్మలని తీసుకొని వెళ్తారు. అనంతమైన తండ్రి ఎంతమంది ఆత్మలని తీసుకునేందుకు వచ్చారు? కాలుడికే కాలుడైన మహాకాలుడు ఆత్మలందరినీ పవిత్రముగా పుష్పాలలా తయారు చేసి తీసుకొని వెళ్తారు. పుష్పాలుగా అయినట్లయితే తండ్రి కూడా తమ ఒడిలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు. ఒకవేళ పవిత్రంగా అవ్వలేకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. తేడా అయితే ఉంటుంది కదా. పాపాలు మిగిలిపోతే మరి శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. పదవి కూడా అటువంటిదే లభిస్తుంది. అందుకే తండ్రి అర్థం చేస్తున్నారు, మధురమైన పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వండి. శ్రీకృష్ణుడు అందరికీ మధురంగా అనిపిస్తారు కదా. ఎంత ప్రేమగా శ్రీకృష్ణుని ఉయ్యాలలో ఊపుతారు. ధ్యానంలో శ్రీకృష్ణుని చిన్న పిల్లవాడిలా చూసి వెంటనే ఒడిలోకి తీసుకొని ప్రేమ చేస్తారు. వైకుంఠంలోకి వెళ్ళిపోతారు. వారు శ్రీకృష్ణుడిని చైతన్య రూపంలో చూస్తారు. నిజంగానే వైకుంఠం వస్తుంది అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మనం భవిష్యత్తులో ఈ విధంగా అవుతాము. శ్రీకృష్ణునిపై కళంకాలు మోపుతారు. అవన్నీ తప్పు అంటారు బాబా. పిల్లలైన మీకు మొదట నశ ఎక్కాలి. ప్రారంభంలో ఎన్నో సాక్షాత్కారాలు జరిగాయి, మళ్ళీ చివరిలో ఎన్నో జరుగుతాయి. జ్ఞానం ఎంత రమణీయమైనది, ఎంతటి సంతోషం ఉంటుంది. భక్తిలో అయితే ఎటువంటి సంతోషము లేదు. జ్ఞానంలో ఎంతటి సంతోషం ఉంటుంది అనేది భక్తిలోని వారికి తెలియదు. వారు పోల్చలేరు అంటారు బాబా. పిల్లలైన మీకు మొట్టమొదట ఈ నశ ఎక్కాలి. ఈ జ్ఞానాన్ని ఒక తండ్రి తప్ప ఇంకే ఋషులు, మునులు మొదలైన వాళ్ళెవ్వరూ ఇవ్వలేరు. లౌకిక గురువులైతే ఎవ్వరికీ ముక్తి జీవన్ముక్తుల దారిని తెలియజేయలేరు. మానవ మాతృలెవ్వరూ గురువులు కాలేరని వారు, హే ఆత్మలారా, పిల్లలు నేను మీకు అర్థం చేయిస్తున్నాను అని చెప్పలేరని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రికైతే పిల్లలు పిల్లలు అని అనే అలవాటు ఉంటుంది. వీరంతా నా రచయితయే అని వారికి తెలుసు.
బాబా చెప్తారు, నేను అందరి రచయితను అని ఈ తండ్రి కూడా చెప్తారు. మీరందరూ పరస్పరం సోదరుడు. వారికి పాత్ర లభించింది. అది ఎలా లభించింది అన్నది ఇప్పుడు కూర్చొని అర్థం చేయిస్తారు. ఆత్మలోనే పాత్ర అంతా నిండి ఉంది. మనుషులు ఎవరైతే వస్తారో వారి 84 జన్మలలో ఎప్పుడూ ఒకే రకమైన రూపురేఖలు ఉండవు. కొద్ది కొద్దిగా తప్పకుండా మారుతాయి. తత్వాలు కూడా సతో రజో తమోగా అవుతూ ఉంటాయి. ప్రతి జన్మలోని రూపురేఖలు ఒకదానితో ఒకటి కలవవన్నమాట. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి రోజు అర్థం చేస్తూ ఉంటారు. మధురమైన పిల్లలు, తండ్రిలో ఎప్పుడూ సంశయాన్ని తెచ్చుకోకండి. సంశయం మరియు నిశ్చయం అనే 2 పదాలు ఉన్నాయి కదా. తండ్రి అంటే తండ్రియే. ఇందులో సంశయం కలగకూడదు. నేను తండ్రిని స్మృతి చేయలేను అని కొడుకు చెప్పలేడు. మీరేమో యోగం కుదరడం లేదు అని పదే పదే అంటారు. యోగము అన్న పదము సరైనది కాదు. మీరు రాజ ఋషులు. ఋషి అన్న పదము పవిత్రతకి గుర్తు. మీరు రాజ ఋషులు కాబట్టి తప్పకుండా పవిత్రంగా ఉంటారు. చిన్న వయసులో ఫెయిల్ అవ్వడం ద్వారా ఇక ఏమీ రాజ్యం లభించదు. ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఎంత నష్టం వాటిల్లుతుంది. నంబర్ వారు పదవులు ఉంటాయి కదా. ఒకరి పదవి ఇంకొకరితో కలవదు. ఇది అనంతమైన తయారు చేయబడిన డ్రామా. ఒక్క తండ్రి తప్ప దీనిని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. పిల్లలైన మీరు ఎంతటి సంతోషం ఉంటుంది. మీకు ఏ విధంగా తండ్రి బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉందో అలాగే మీ బుద్ధిలో కూడా ఉంది అని చెప్తారు. బీజాన్ని మరియు వృక్షాన్ని అర్థం చేసుకోవాలి. మనుష్య సృష్టి యొక్క వృక్షము ఉంది. దీనితో మర్రి చెట్టు వృక్షం ఉదాహరణ సరిగ్గా సరిపోతుంది అని చెప్తారు. మన ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క కాండం ఏదైతే ఉందో అది కనుమరుగైపోయింది అని బుద్ధి కూడా చెప్తుంది. మిగిలిన ధర్మాలన్నింటి యొక్క శాఖలు మొదలైనవి ఉన్నాయి. బాబా చెప్తారు, డ్రామా అనుసారంగా ఇదంతా జరగాల్సిందే. ఇందులో ద్వేషము కలగకూడదు. నాటకంలో పాత్రధారులకు ఎప్పుడైనా ద్వేషం కలుగుతుందా? తండ్రి అంటారు, మీరు పతితంగా అయిపోయినారు, మళ్ళీ ఇప్పుడు పావనంగా అవ్వాలి. మీరు ఎంతటి సుఖాన్ని అయితే చూస్తారో అంతగా ఇంకెవ్వరూ చూడరు. మీరు హీరోయిన్లు. మీరు విశ్వంపై రాజ్యాన్ని పొందేవారు కాబట్టి మీకు అపారమైన సంతోషం ఉండాలి కదా. భగవంతుడు చదివిస్తూ ఉన్నారు, మరి ఎంత రెగ్యులర్గా చదువుకోవాలి. బాబా అంటారు, ఎంతటి నశ సంతోషం ఉండాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారు. రాజయోగాన్ని కూడా తండ్రియే నేర్పిస్తారు. శరీరధారి ఎవ్వరూ నేర్పించలేరు. తండ్రి ఆత్మలకు నేర్పించారు. ఆత్మయే ధారణ చేస్తుంది. పాత్రను అభినయించేందుకు తండ్రి ఒక్కసారే వస్తారు. ఆత్మనే పాత్రను అభినయించి ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఆత్మలను తండ్రినే చదివిస్తారు. వారు దేవతలను చదివించరు. అక్కడైతే దేవతలే చదివిస్తారు. సంగమ యుగంలో పురుషోత్తములుగా తయారు చేయడానికి తండ్రియే చదివిస్తారు. మీరే చదువుకుంటారు. ఈ సంగమ యుగం ఒక్కటే. ఇప్పుడే మీరు పురుషోత్తములుగా అవుతారు. సత్యంగా తయారు చేసేవారు, సత్యయుగ స్థాపనను చేసేవాళ్ళు ఒక్క సత్యమైన బాబానే అన్నమాట. అచ్చా, मीठे मीठे सिकीलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. నమస్తే నమస్తే. అచ్చా, ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, సంగమ యుగంలో డైరెక్టుగా భగవంతుని ద్వారా చదువును చదువుకొని జ్ఞానవంతులుగా ఆస్తికులుగా అవ్వాలి మరియు తయారు చేయాలి. ఎప్పుడూ కూడా తండ్రి పైన లేదా చదువు పైన సంశయాన్ని తెచ్చుకోకూడదు. తండ్రి సమానంగా ప్రియమైన వారిగా అవ్వాలి. భగవంతుడు మనల్ని అలంకరిస్తున్నారు అన్న
ఈ సంతోషంలో ఉండాలి. ఏ పాత్రధారి పైన అయిష్టము లేదా ద్వేషము ఉంచుకోకూడదు. ప్రతి ఒక్కరికి ఈ డ్రామాలో అక్యురేట్ పాత్ర ఉంది. బాబా వరదానం: సేవల వృత్తిలో ఉంటూ మధ్య మధ్యలో ఏకాంతవాసిగా అయ్యే అంతర్ముఖి భవ. సైలెన్స్ శక్తిని ప్రయోగం చేయడానికి అంతర్ముఖిగా మరియు ఏకాంతవాసిగా అయ్యే అవసరం ఉంది. కొంతమంది పిల్లలు ఏమంటారంటే అంతర్ముఖి స్థితిని అనుభవం చేయడానికి మరియు ఏకాంతవాసిగా అవ్వడానికి సమయమే లభించడం లేదు. ఎందుకంటే సేవా ప్రవృత్తి, వాణి శక్తి యొక్క ప్రవృత్తి చాలా ఎక్కువైపోయాయి. కానీ దీనికోసం ఒకేసారి అర్ధగంట లేక 1 గంట కేటాయించేందుకు బదులుగా మధ్య మధ్యలో కొద్ది సమయాన్ని కేటాయించినా కూడా శక్తిశాలి స్థితి తయారైపోతుంది. స్లోగన్: బ్రాహ్మణ జీవితంలో యుద్ధం చేయడానికి బదులుగా ఆనందాన్ని అనుభవం చేసుకున్నట్లయితే కష్టం కూడా సహజమైపోతుంది. ఓం శాంతి. తనువులలో తనే అధిపతి, తను కాదు తను అధిపతి. తనువులలో తనే అధిపతి, తను కాదు తను అధిపతి. నే జ్యోతినయ్యాను, తనువులలో తనే అధిపతి, తను కాదు తను అధిపతి. తనువులలో తనే అధిపతి, తను కాదు తను అధిపతి. నేనాత్మ తనువంత తను అధిపతి, నే జ్యోతినయ్యాను తను అధిపతి. నేనాత్మ తనువంత తను అధిపతి, నే జ్యోతినయ్యాను తను అధిపతి. నే జ్యోతినయ్యాను తను అధిపతి, నే జ్యోతినయ్యాను తను అధిపతి. తనువులలో తనే అధిపతి, తను కాదు తను అధిపతి. చూచుచుందును కనుకాని కనులార చూచుచుందును. తనువులలో తనే అధిపతి, తను కాదు తను అధిపతి. చెవి కాను చెవులకధిపతి, నే జ్యోతి చెవి కాను చెవులకధిపతి. చెవి కాను చెవులకధిపతి, నే జ్యోతి చెవి కాను చెవులకధిపతి.
చెవులారాలకింతును నేనాత్మ చెవులారాలకింతును తనువులలో తనే అధిపతి తను కాదు తను అధిపతి పాడుచుందును నేనాత్మనోరార పాడుచుందును తనువులలో తనే అధిపతి తను కాదు తను అధిపతి తనువులలో తనే అధిపతి తను కాదు తను అధిపతి తను కాదు తను అధిపతి తను కాదు తను అధిపతి